శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం విశ్వామిత్ర మహర్షి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం గదా! దానిలో భాగంగానే ఆయన మనకి గాయత్రి మంత్రాన్ని ఇచ్చారని, బ్రహ్మర్షి ఏ విధంగా అయ్యారని, ఇలాంటివన్నీ కూడాను చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఆయన పాత్ర మనకి ఎక్కడెక్కడ కనబడుతుంది. చూస్తే గనక విశ్వామిత్రుడు శ్రీరాముడితోటి తన చరిత్ర అంతా చెప్పుకున్నట్ట. పూర్వం తన తపస్సు లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. సంపాదిస్తూ ఉండేవాడు. మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటాడు. తనకి ఇష్టమైన వారి కోసం తపస్సును ఉపయోగిస్తూ ఉండేవాట. ఒకసారి మేనకకు ధార పోసేశాడు. ఇంకొకసారి త్రిశంకుడికి ధార పోసేశాడు. మరొకసారి వశిష్ఠుడితో యుద్ధం చేసి ఖర్చు పెట్టేశాడు. ఆయన చరిత్రలో కామము, క్రోధము, అహంకారము, మహాసర్పాలే వచ్చి మాటు వేసి ఆయన తపస్సును హరించాయన్నమాట. ఆ చరిత్ర అంతా ఆయనే శ్రీరాముడితో స్వయంగా వివరించాట. శ్రీరాముడికి విశ్వామిత్రుడు అస్త్రవిద్య గురువు. రామా, నా చరిత్ర లోకోత్తరమైనది. నేను చేసిన పనులు ఎవరూ చేయలేరు. నేను చేసిన తప్పులు ఎవరూ చేయలేరు. నా అంతటి వాడు మరొకడు లేడు. కామ, క్రోధ, లోభం, మోహ లక్షణాలు ఇంత తపశ్శక్తి కలిగిన నన్ను మహాసర్పాల వల్లే కాటేసి నా తపస్సును హరించి మహోన్నత పదవి నుండి కిందకు పడేశాయ్యా. నేను పట్టుదల కలిగిన మనిషిని. తీవ్రమైన తపస్సు చేసి ఇంతటి వాడినయ్యాను. నేను సంపాదించిన అస్త్రబలం వశిష్ఠుడు కాదు గదా, ఎవరి వద్ద లేదు. ఇదంతా నీకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను అని రాముడితో ఆ అస్త్రాలకు సంబంధించిన అన్ని వివరాలతోటి దారదత్తం చేసేసట. ఈ అస్త్రబలంతో దశాంశము శతాంశము సరిపోతుంది రాక్షసులను సంహరించడానికి. నువ్వెప్పుడు వాటిని ఉపయోగించే పని ఉండదు అంటూ మహర్షి విశ్వామిత్రుడు శ్రీరాముడికి బోధించట. అప్పుడు రామలక్ష్మణుడికి ఒక సందేహం వచ్చింది. మహర్షితోటి అన్నట్ట, మీరు ఇంత అస్త్రబల సంపన్నులు కదా, మీరే క్షణంలో ఆ రాక్షసులను సంహరించవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మహర్షి అంటూ అడిగాట. వెంటనే విశ్వామిత్రుడు అన్నట్ట, నాయనలారా, నేను బ్రహ్మర్షిని అయిన తర్వాత నా కర్తవ్యం ఇక ఏమీ ఉండకూడదు. క్షత్రియుల చేత చేయించవలసిన పనే ఉంది. నేను నిర్వహించాల్సిన యాగం లోకక్షేమం కోసం అని అన్నట్ట. ఆ నెపంతోటి రాముడి సన్నిధిలో యాగం చేద్దామని ఆయన సంకల్పం అనమాట. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీరాముడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉండగా, ఇక విష్ణువుని ప్రత్యేకంగా యజ్ఞంలో ఆవాహన చేసి అక్షతలు వేసి విగ్రహం పెట్టడం ఎందుకు? విష్ణుమావాహయామి స్థాపయామి అని అనడం ఎందుకు? కాబట్టి మంత్రం మీద ఆధారపడక విష్ణువు మీదనే ఆధారపడ్డాడు విశ్వామిత్రుడు. ఏ విష్ణు అనుగ్రహంతో లోకంలో రాక్షస సంహారం చేయదలుచుకున్నాడో ఆయననే స్వయంగా తీసుకొచ్చి నిలబెట్టేశాడు. అంటే శ్రీ మహావిష్ణు శ్రీరామావతారంగా త్రేతాయుగంలో జన్మించాడు కదా, కాబట్టి శ్రీరాముడే శ్రీ మహావిష్ణువుగా భావించాడు ఆయన. లోకానుగ్రహం కోసం చేసే యాగాలు కొన్ని, స్వలాభం కోసం చేసే యాగాలు కొన్ని ఉంటాయి. కొన్ని దుష్టశక్తులను నాశనం చేసే యాగాలు కూడా ఉంటాయి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు కాబట్టి ఆయనకు యజ్ఞంతో పని లేదు. యజ్ఞాన్ని లౌకికంగా భూలోకంలో మానవులకి యోగక్షేమం చేకూర్చడం కోసమే చేయాల్సి వచ్చింది. దానివల్ల జ్ఞానం రాదు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. యజ్ఞం 10 మందితో సాధ్యమయ్యే సామూహిక సత్కర్మ. అందువలన ఎవరికీ జ్ఞానాన్ని ప్రసాదించదు. కానీ తపస్సు వ్యక్తికి సంబంధించింది. వ్యక్తికి అనంత శక్తిని, ముక్తిని ఇవ్వగలుగుతుంది తపస్సు. అయితే విశ్వామిత్రుడు జ్ఞానకర్మ కాని కర్మను ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే లోకక్షేమం కోసం, లోకోపకారం కోసం చేశాడు ఆయన ఈ పని. లోకక్షేమం కోసం అని ఆ మహావిష్ణువుని తీసుకొచ్చి తన తపస్సు అస్త్రబలాన్ని ఆయనకి అర్పించేశాడు. ఆయన సన్నిధిలో యజ్ఞం చేశాడు. రాక్షస సంహారానికి కారణమయ్యాడు. అంతటి మహాత్ముడు విశ్వానికి మిత్రుడయ్యాడు, విశ్వామిత్రుడయ్యాడు. విశ్వామిత్ర మహర్షి తన తపస్సు ఖర్చు చేయకూడదనే లక్ష్యం ఏర్పరచుకున్నాడు మనసులో. తపస్సుతో నిమిత్తం లేకుండా వర్షం కురిపించి అన్నం సమృద్ధిగా ఏర్పరిచి లోకోపకారం చేశాడు. ఇది ఎలా సాధ్యం తెలుసుకుందాం. ఒకప్పుడు లోకంలో కరువు వచ్చింది. దాన్ని తీర్చగల తపోబలం ఆయనకుంది. ఆయన సంకల్పించుకుంటే కుంభవృష్టిని, వర్షాన్ని ఇవ్వగలడు. ఇంకా చెప్పాలంటే వర్షంతో పని లేకుండా ధాన్యాన్ని ఇవ్వగలడు. అయినా ఆయన కూడా అన్నం లేకుండా ఖాళీ గడుపుతూనే ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజు నాకు అన్నం కావాలి అంటూ అడిగాడు. నేను ఊరికే తీసుకోను, నా కొడుకుని నువ్వు సేవకుడిగా తీసుకో, వాణ్ణి తీసుకుని నాకు ఆహారం ఇవ్వు అని అడిగట. కుమారుణ్ణి ఇవ్వడంలో ఉద్దేశం తపస్సు మీద ఉండే జాగ్రత్తను తెలియచేస్తోంది దానికి. అంటే అంత కష్టపడి సంపాదించుకున్న దాన్ని
అంత ఈజీగా వదులుకోకూడదు అన్నది ఇక్కడ తెలుస్తోంది. వెంటనే రాజన్నట్ట, మహర్షి సంకల్పం మాత్రం చేత మీరు అందరికీ అన్నం ఇవ్వగలరు. అట్టి మీరు మీ కుమారుడిని నాకివ్వడం ఏమిటి? నా దగ్గర ధనం, ఆహారం అడగడం ఏమిటి? నాకేమి అర్థం కావట్లేదు మహానుభావా అన్నట్ట. అప్పుడు విశ్వామిత్రుడు అన్నట్ట, ఈ దేశాన్ని రక్షించుకోవడానికి అన్నం కావాలి. ఆ అన్నం కోసం ఆత్మబలంతో చేసిన తపస్సును వ్యయం చేయమంటావా నన్ను? ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి అవసరమైన క్షుద్రమైన ఆహారం ఎవరినడిగినా ఇస్తారు. కానీ ఉచితంగా అయితే నేను రుణపడి ఉండిపోతాను. మళ్ళీ నేను నీకు ఏమైనా ఇవ్వాలి. కాబట్టి నా దగ్గర ఉండే పశుధనం మాదిరి నా కొడుకు ఉన్నాడు, వాడినే ఇస్తాను అన్నట్ట. అందుకు సమాధానంగా రాజన్నట్ట, దోషం నాది. దేశంలో కరువు వచ్చింది. మహర్షులు, బ్రాహ్మణులు అరణ్యంలో ఉంటారు. ఏం తింటున్నారో లేదో నేను ఖచ్చితంగా విచారించలేదు. నా అపరాధాన్ని మన్నించి నేనిచ్చింది తీసుకుని వెళ్ళండి అంటూ అన్నట్ట. దయతోటి ఆ రాజుని దీవించాడు విశ్వామిత్రుడు. ఆయన ఆశీర్వచన బలంతోటి వర్షం కురిసింది. అన్నం సమృద్ధిగా లభించింది అందరికీ. తపస్సంపన్నులు చేసే ప్రతి పనికి ఒక కార్యకారణ సంబంధం ఉండి తీరుతుందన్నమాట. అకారణంగా తపస్సులోంచి ఏ వస్తువును సృష్టించకూడదు. జ్ఞాని ఆ పనిని ఎప్పుడూ చెయ్యడు. ఒక కారణం ఉండాలి. కారణంలోంచి కారణం పుట్టాలి. తాను అన్నం యాచించకుండా కొడుకునిస్తానన్నాడు. రాజు తన రాజధర్మాన్ని గుర్తు చేసుకుని ఉచితంగానే అన్నం ఇవ్వాలి కదా అని అన్నాడు. ఆ రాజు తనకు నమస్కరించినప్పుడు, నీ ధర్మానికి సంతోషించాను, రాజ్యం సుభిక్షమగుగాక అంటూ ఆశీర్వచనం ఇచ్చాడు. ఇక్కడ 2 సందేశాలు. ఒకటి లోకోపకారం, రెండోది రాజుకి ధర్మాన్ని గుర్తు చేసి ఆచరింపజేయడం. ఇదే మహర్షులు మనకు చేసే హితం అన్నమాట. విశ్వామిత్రుడి ఆశీర్వచనమే, సంకల్పమే అక్కడ బలం. ఇక తపస్సు దారపోయాల్సిన అవసరం లేదు కదా. ఆశీర్వచనం అనేది అనేక విధాలుగా ఉంటుంది. కోరిక కోసం అని ఒకరు అడుగుతారు, అతడికి పుణ్యం ఉండదు. తపస్సు ధారపోయాల్సిన అవసరం వస్తుంది. సంకల్ప బలం ఒకటి ఉంటుంది. తపస్సుతో సంబంధం లేకుండా అమోఘమైన సంకల్పం అన్నమాట. బ్రహ్మ తపస్సు చేత సృష్టించడం సంకల్ప బలం చేత సృష్టిస్తున్నాడు. సంకల్పంలో నుంచి సమస్త భూతాలు జనిస్తున్నాయి. బ్రహ్మకు ఎటువంటి శక్తి ఉందో బ్రహ్మజ్ఞాని యొక్క సంకల్పం శక్తి కూడా అలాగే ఉంటుంది. అది అతని వాక్ శక్తి. ఎందుచేతనంటే సత్యభావన యందే మనస్సు లగ్నం చేసి ఉండడం చేత తపస్సుతో నిమిత్తమే లేదు. తపస్సు దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతో, చిత్తంతో ఆచరించబడి లభించే ఒక శక్తి, ఒక ధనం. అది తపస్సు. తపస్సును వ్యయం చేయకుండా సత్య సంకల్పులు సంకల్ప బలం మాత్రం చేత ఏది భావన చేసినా అది సత్యమవుతుంది. ఎప్పుడూ సత్యం పలికేవాడి జీవితంలో చెప్పింది సత్యం అవడం మొదలైపోతుంది. అది సత్యం యొక్క శక్తి. ఏది చెప్పినా కూడాను సత్యం కావడానికి తపస్సు కారణం కాదు. సత్య ధర్మమే, సత్యవ్రతమే కారణం. అది తపోధనం కాదు. పూర్వజనం సుకృతం, ఒక లక్షణం, ఒక ఐశ్వర్యం. అది వ్యక్తి హృదయాలలో పుట్టి మనసు యందు పుట్టిన ఒక ఐశ్వర్యం కాబట్టి సత్యానికి అంత శక్తి ఉంది. రామాయణంలోని శ్రీరాముడు సత్యధర్మ పరాక్రముడు. అలాగే ద్వాపరలో, మహాభారతంలో ధర్మర్జుడు సత్యధర్మాన్నే ఆచరించాడు. అందుకే సశరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈ రకంగా సత్యవ్రతానికి అంతటి ప్రాధాన్యత ఉందన్నమాట. హరిశ్చంద్రుడి కథ మనందరికీ తెలిసిందే. రాజ్యం పోయినా, కొడుకు పోయినా సత్యవ్రతం గొప్పదని సత్యాన్ని పలికి చెప్పాడు హరిశ్చంద్రుడు. త్రేతాయుగంలో రామలక్ష్మణులను ఎంతో గొప్పవాళ్ళని చేసిన ఖ్యాతి విశ్వామిత్రుడికి దక్కింది. రామాయణంలో ఆయన పాత్ర చాలా గొప్పది. స్మృతి చంద్రిక, కాల వివేకం అనేక స్మృతి గ్రంథాల్లో విశ్వామిత్రుడు చెప్పిన భావాలను మామూలుగా ఉదహరిస్తూ ఉంటారు మన పెద్దలందరూ కూడా. తర్వాత ఆయన మనకి ఎన్నో రకాల విషయాల్ని, అంటే దానగుణం అంటే ఎలా ఉండాలి, బ్రాహ్మడు దానం చేస్తే ఏ విధంగా ఉండాలి, తర్వాత భోజనం ఎలా చెయ్యాలి, శౌచము, తపస్సు అంటే ఏమిటి, ఆత్మగౌరవం లక్షణాలు, ఇలా ఒకటేమిటి అనేక రకాల విషయాల్ని ఆయన తపస్సు ద్వారా తెలుసుకున్న విషయాలన్నిటినీ కూడాను మనకి తెలియపరిచారు. విశ్వామిత్ర మహర్షి సకల జనులకు సద్విషయాలను తెలియజేయడం కూడాను లోకోపకారం కోసమే. మనుషులు మంచివారైతే సమాజము, లోకము సన్మార్గంలో నడుస్తుందని తెలుసుకోవాలి అంటూ ఆయన మరీ మరీ చెప్పారనమాట. మళ్ళీ మనం మరొక మహర్షికి సంబంధించిన కథని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు.